राघव महोदय सिग्नल् सम्यक् नास्ति। चिन्ता नास्ति, राघव महोदयस्य पार्श्वे अस्ति। एतत् अनन्तरं त्रयोदश चतुर्दश त्रयोदश चतुर्दश पृष्ठं पश्यन्तु, पुस्तकं यदि अस्ति चेत् समीपे। ఇప్పుడు మనం పాఠం किमर्थं निष्कासितवान् भवान्? शेर् करोमि माताजि। करोतु। అత్ర అంటే స్థానము ఉచ్చారణకి ఎంత ప్రాధాన్యత మనకిప్పుడు ఆ పాఠం విన్నప్పుడు తెలుసుకున్నాం. అంటే ద్వివచన ఉచ్చారణ బహువచన ఉచ్చారణ కొంచెము మధ్యాక్షరాన్ని చివరి అక్షరాన్ని మధ్యాక్షరానికంటే అర్థం అనర్థమైపోతుంది. అంటే అర్థం మనం చెప్పాలనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉచ్చరించండి. न स्थापितवान् महोदय, भवान् शेर् न कृतवान्। होस्ट शेर् करोमि माताजि। न दृश्यते, अधुना दृश्यते। ओके इकारस्य स्थानं किम् अस्ति? उच्चारणं कृत्वा वदन्तु, सूत्रं न वदन्तु, उच्चारणम्। एकः कण्ठः, तालु, मूर्धा, ओष्ठं, दन्त्यम्। इकारस्य स्थानं किम् अस्ति? कण्ठः अस्ति, तालु अस्ति, मूर्धा अस्ति, किम् अस्ति? तालु अस्ति। उच्चारणं कृत्वा सूत्रं विस्मरन्तु, चिन्ता नास्ति, चिंता नास्ति। उच्चारणं कृत्वा वदन्तु, उच्चारणं कृत्वा वदन्तु। इ तालु उच्चारणं कृत्वा वदन्तु। स्थानं पञ्चस्थानानि एव: कण्ठः, तालु, मूर्धा, दन्त्यम्, ओष्ठ्यं। किमस्ति? इ तालु उत्तमं, शुद्धमस्ति। इ अभिनन्दनं। सा 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 दन्तव्यं। सा भवान् न वदतु भो, सर्वेषां कृते अस्ति पाठः। उत्तमं, शुद्धमस्ति। स दन्त्यः। वा वा चंद्रकला भगिनी, वा वा दन्त्योष्ठ। वा ओष्ठाः। गंगा पार्वती वा वा दन्तव्याः। वा केवलं दन्तव्यः अस्ति। वा ओष्ठ दन्त्योष्ठ्यौ। वकारो दन्त्योष्ठ्यौ। वकारः दन्त और ओष्ठ। అందుకే సూత్రం లేకపోయినా సరే మీరు మీ ఉచ్చారణను బట్టి మీకు చెప్పండి. టా టా కళ్యాణి భగిని, టా 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 కళ్యాణి భగిని, టా నా టా మాతాజీ, టా 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 పా నాస్తి, టా 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 ఓష్టం మాతాజీ, ఓష్టం. నా పా టా 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 మూర్ధన్యం. నాలుక అన్నింటికి నాలుక. కళ్యాణి భగిని అన్నింటికి నాలుక టచ్ అవుతుంది. నాలుక టచ్ కాంది అసలు. అందుకే నాలుక కోసేస్తా అంటారు. అబద్ధాలు ఆడితే నాలుక కోసేస్తా అంటారు. ఎందుకు అనంటే ఆ నాలుక కట్ అయిందంటే మాట్లాడరాదు. ఇవి ఎంత మనము నిజ జీవితంలో ఎన్ని వాడతామో మనకు తెలియకుండానే వాడతాం. అబద్ధాలు ఆడావో నాలుక కోసేస్తా అంటారు. అంటే నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడలేవు అని అర్థం. కాబట్టి అన్నింటికి నాలుక అవసరమే. నాలుక కరణం. మనకు ఇప్పుడు ఈ రోజు పాఠంలో అదే వస్తుంది. టా అన్నప్పుడు నాలుక ఎక్కడ టచ్ అవుతుందో చూడండి. ఒకటేమో కంఠము, ఇంకొకటి తాలు. తాలు అంటే కంఠం పై భాగం.
ఆ తర్వాత తాలు పై భాగం మూర్ధ, మూర్ధ పై భాగం దంత్యం అంటే దంతాలు, దానిపై భాగం పెదాలు. మీకు సంస్కృతంలో చెప్పరాకపోయినా మీకు తెలుగులో చెప్పినా సరే, తాలు పై భాగం మూర్ధ, మూర్ధ పై భాగం దంతాలు, దంతాల పై భాగం పెదవు. అయితే ఇప్పుడు టా ట ఠ డ ఢ ణ, టా అనేది ఎక్కడ టచ్ అవుతుంది? మూర్ధం మీరు పాపం వాళ్ళని గమనించనియండి, ఎందుకంటే ఇక్కడ సూత్రం అవసరం లేదు, వాళ్ళకి టచ్ చెయ్యాలి. లేకపోతే పాఠము మనం ఏదో మధురంగా ఉందని వినేసి ఇక్కడే వదిలేస్తే బాగుండదు. పాఠం తక్కువైనా సరే అందరికి రావాలి. టా ట ఠ డ ఢ ణ, టంకార. స్వామి దయానందుని జన్మ ప్రదేశం టంకార. టా చెప్పండి, క్లూ ఇచ్చిన టా. టచ్ చేయండి, నాలుక టచ్ చేయండి. ఇంకెవరు చెప్తారు? కంఠం పై భాగంలో తగులుతుంది మాతాజీ. కంఠం పై భాగం అంటే కంఠం పై భాగం ఒకటి తాళ్ళు ఉంది, ఒకటి మూర్ధ ఉంది. అంటే దంతాలకు దగ్గరగా ఉన్నది మూర్ధ, కంఠానికి దగ్గర ఉంది తాళ్ళు. ఇక్కడ కూడా క్లూ ఇస్తున్నా, దంతాలకు దగ్గర ఉంది మూర్ధ, కంఠానికి దగ్గర ఉంది, కంఠం తర్వాత వచ్చేది తాలు, దంతాలకు తాలు కాదు తాలు కంఠం తర్వాత వస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ టచ్ చేయండి, టచ్ చేస్తే తెలుస్తుంది. తర్వాత రా 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 అని చూడండి, రా అని చూడండి, రా రా. గంగా పార్వతి భగిని రా అని చూడండి, రా. రమ్మంటే వస్తుంది. దాన్ని చూసుకుంటే చెప్పడం కాదు, అది రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. రా రా అంటే రిటు రష మూర్ధన్యాహ. రా అనేది కొంతమంది మూర్ధకి టచ్ అవుతుంది, కొంతమంది దంతమూలం అంటే చిగుర్ల దగ్గర టచ్ అవుతుంది కొంతమంది. ఎందుకంటే రా మనకు రెండు రాళ్ళు ఉన్నాయి, ఒకటి రా అంటే శకట రేఫం ఉంది, ఒకటి రా దంతమూలం ఉంది. అంటే రెండు ఉచ్చారణలు చేస్తాం మనం తెలుగు వాళ్ళం. ఇప్పుడు ఒక ఉచ్చారణ చేయడం కష్టమైన, దంత మూలంలో ఒక రా చేస్తాము, మూర్ధాలో ఒక రా చేస్తాం. గుర్రం రమ్ గుర్రం అయితే రెండు రాళ్ళు మనకున్నాయి, రెండు లాలు మనకున్నాయి. మనం అందరికంటే ధనవంతులం కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స కదా. చలో అగ్రే గచ్చామః. సరేఫ రివర్ణ. ఇక్కడ చూడండి, రేఫం అంటే రావొత్తు. రేఫం అంటే ఏంటి? రావొత్తు. రావొత్తులు రెండు రకాలు హిందీలో, సంస్కృతంలో. ఒకటేమో అచ్చు తర్వాత వస్తే అది కిందికి వస్తుంది, చర్మ. అది హల్లు తర్వాత వచ్చినప్పుడు, ఇప్పుడు రివర్ణ అన్నప్పుడు వర్ అని వస్తుంది చూడండి. వర్ అంటే అచ్చు తర్వాత వస్తుంది, అచ్చు తర్వాత హల్లు మధ్యలో వస్తుంది కాబట్టి అది పైకి పోతుంది. తర్వాత క్రమ్ ఉంటది కదా, క్రమ్ లో ఏమైతుంది? క ర అంటే హల్లు తర్వాత వస్తుంది. రకారము హల్లు తర్వాత వస్తే కిందికి వస్తుంది, రకారం అచ్చు తర్వాత వస్తే పైకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ ఆ ఉందా? సరే పరివర్ణ వాళ్ళ ఆ ఉందా లేదా? ఉంది. అంటే స్వరము తర్వాత రేఫం అంటే రావొత్తు వస్తే అది పైకి పోతుంది. రేఫం. ఇప్పుడు వరుణోచ్చారణ శిక్షలో నాల ఆ తర్వాత ఓ ఉంది కదా, ఓ తర్వాత వరుణో వచ్చిందా? పైకి వెళ్ళింది, పైకి పోయిందండి. వా తర్వాత రా వచ్చింది చూడండి. వరుణోచ్చారణలో వా తర్వాత రా వచ్చింది. వాళ్ళ ఆ ఉంది కదా,
వాళ్ళ ఆ ఉంది చూడండి, వర్ణోచ్చారణలో వాళ్ళ ఆ తర్వాత రావొత్తు వచ్చింది, తర్వాత ణా వచ్చింది. దాని తర్వాత దానికి సంబంధం లేదు. అంటే అచ్చు తర్వాత రావొత్తు వస్తే అది పైకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హిందీ నేర్చుకోవాలనుకున్నా, సంస్కృతం నేర్చుకోవాలనుకున్నా ఎప్పుడు రావొత్తు పైకి పోతుంది, ఎప్పుడు రావొత్తు కిందికి వస్తుంది. రావొత్తు పైకి ఎప్పుడు పోతుంది, రావొత్తు కిందికి. మన తెలుగులో అవన్నీ నియమం కాదు. ఎందుకంటే ధర్మం అంటే రాకు తల కట్టిస్తాం, మా ఒత్తిస్తాం. ధర్మం కదా. అదే ధర్మం అన్నప్పుడు రాల ఆ వస్తుంది. ధర్మం ధర్ అంటే ధా ఉంది కదా, ధాల ఆ ఉంది. మీరు గమనించండి, ధాల ఆ ఉంది కదా. ధర్మం అనేది రాసేటప్పుడు మీరు తెలుగులో మీ దగ్గర కాపీ ఉంటే రాయండి. ధర్మంలో ధ అ ర అంటే ఆ తర్వాత రావొత్తు వచ్చింది. కర్మ అంటే కాల ఉన్న ఆ తర్వాత రావొత్తు వచ్చింది. ఎప్పుడు కూడా అచ్చు తర్వాత రావొత్తు వస్తే అది పైకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ హల్లు తర్వాత రావొత్తు వస్తే, ఇప్పుడు క్రమ ప్రశ్న చూడండి, ప ర అంటే ప్రశ్న అన్నప్పుడు ప అంటే హల్లు తర్వాత రావొత్తు వచ్చింది అక్కడ. ప ర పాల ఆరాలే అక్కడ ప్రశ్నలో, పాల ఆరాలే. ప హల్లు తర్వాత రా వచ్చింది. అంటే హల్లు తర్వాత రా వస్తే కిందికి వస్తుంది. ప్రశ్న చూడండి, ప్రశ్న ప్రథమం ఇక్కడే ఉన్నాయి, మనం ఇంకా వేరే వెతకాల్సిన అవసరం లేదు. ప్రథమం ప్రకరణం. ప్రథమంలో పా చూడండి, ప్రథమంలో ప ర అ విడదీయండి. ప ర అ కాబట్టి అంటే పా అనే హల్లు తర్వాత రావొత్తు వచ్చింది కాబట్టి కిందికి వచ్చింది. ఇప్పుడు రివర్ణలో చూడండి, వాళ్ళ ఉన్న ఆ తర్వాత అంటే అచ్చు తర్వాత రావొత్తు వస్తే ఒకటి మీరు రాసి పెట్టుకోండి. అచ్చు తర్వాత పిల్లలు కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడే తప్పు చేస్తారు. రేఫంలో తప్పు చేస్తారు. ఏంటంటే వాళ్ళకు ఏది పైకి పోతుంది, ఏది కిందికి వస్తుందో తెలియదు. రావొత్తు అనేది ఫస్ట్ నేను నేర్పించేది అదే. రావొత్తు అంటే మీరు ముందు అక్షరాలను విడదీస్తే, శబ్దాలను అక్షరాలుగా విడదీయమనాలి. ఇప్పుడు మూర్ధ చాలా ఉన్నాయి మనకు. మూర్ధ మూ అన్నప్పుడు ఊ తర్వాత రా వచ్చింది. మూర్ధ స్థానం చూడండి ఇక్కడ. మూలో ఏమైతుంది, మా తర్వాత ఊ తర్వాత రా కదా. అంటే ఏంటి, అచ్చు తర్వాత రేఫం రావొత్తు వచ్చింది, పైకి పోయింది. ఇక్కడ మీరు కొత్త శబ్దాలు ఏమి వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడే మీకు అన్ని కనబడుతుంది. వర్ణోచ్చారణలో కూడా వాళ్ళ ఆ తర్వాత రావొత్తు వస్తే పైకి పోయింది. వినిపించట్లేదు మాతాజీ. వినబడుతుందా నాది? ఇప్పుడు వినిపిస్తుందండి. అదే వీళ్ళు అసలు నేను చెప్తా, క్లాస్ లో ఉంటే 4 నుండి 6 వరకు చెయ్యకని చెప్తాను నేను. మూర్ధ అన్నప్పుడు మాల ఊ ఉంది, గమనించండి. మాల ఊ ఉంది, ఊ తర్వాత రకారం వచ్చింది అంటే రావొత్తు వచ్చింది కాబట్టి అది పైకి. అంటే కేవలం ఒత్తులు మాత్రమే. రావొత్తు 3 రకాలు హిందీలో, సంస్కృతంలో కూడా. ఇప్పుడు అదే రాష్ట్ర అన్నప్పుడు ఏమైతుంది, టాకు ఇట్లా వి ఉల్టా. రాష్ట్ర భాష అన్నప్పుడు ఏమైతుంది, టా తర్వాత టాకి ఈ విధంగా రాదు. టా హల్లు, టా తర్వాత ఏంటి రావొత్తు. రావొత్తు ఇట్లా కింద వస్తే దకారంగా మారుతుంది కాబట్టి దాని చిహ్నం ఎట్లా చేసిందంటే వి ఉంటది కదా ఇంగ్లీష్ లో, వి దాన్ని ఉల్టా చేస్తే రావొత్తు. రావొత్తు 3 రకాలు ఉన్నది సంస్కృతంలో గాని హిందీలో గాని. రాష్ట్ర ధ్వజ్. బహెన్జీ अस्मिन् समये वर्णा शिक्षा प्रचलति. अस्मिन् समये भवती कृष्णपटलस्य उपरि लिखित्वा दर्शयति चेत् सम्यक् भविष्यति. सम्यक् भवति, तदेव कथं करणीयं तदेव
ఇది ఒక రోజు ఆర్య సమాజానికి పోయి అక్కడ రాస్తా వాళ్ళని ఎవరినైనా ఈ ఫోన్ పట్టుకోమని చెప్తే, ఎందుకంటే నేను అది రాసి పెడితే శ్వః అహం దర్శయామి, శ్వః అహం దర్శయామి, శ్వః దర్శయామి, సంచికాయాం ఉపరి లిఖిత్వాపి అహం ప్రేషయామి, శ్వేతపటలి లిఖిత్వాపి దర్శయామి శ్వః. అధునా అహం సజ్జాం నా కృతవతి. మీరు ఇంతే తెలుసుకోండి, అచ్చు తర్వాత రావొత్తు వస్తే పైకి పోతుంది, హల్లు తర్వాత రావొత్తు వస్తే కిందికి పోతుంది, నాకి వి షేప్ ఉల్టా వస్తుంది. ఈ 3 గుర్తు పెట్టుకోండి. పిల్లలకు నేను ఇదే క్లూ ఇస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, जैसी जैसी क्रिया से जिस जिस वर्ण का उच्चारण करना होता है उसका वर्णन है. क्रिया क्रिया అన్నప్పుడు కా తర్వాత రా, రా తర్వాత ఈ, ఇవి నేను చూపిస్తాను, సంచికలో చూపించి పెడతాను. అవగతం. సరేఫ రివర్ణ అంటే రివర్ణము అంటే రీ ఉన్నది కదా అచ్చు, అది ఒకవేళ రావొత్తుతోని వస్తే కనుక అప్పుడేంటి మూర్ధ నుండి పలకాలి. అసలు రా కూడా మూర్ధని పలకాల్సిందే. अथ द्वितीय प्रकरणम, अब स्थानों के कहने के पश्चात दूसरे प्रकरण का आरंभ करते हैं. ఇప్పుడు ఇప్పటి వరకు స్థానాలు అంటే ఏ వర్ణాల ఏ స్థానం, అచ్చు కానీ హల్లు కానీ అయోగవాహాలు అన్నిటి స్థానాలు ఏంటి మనం తెలుసుకున్నామా? అయోగవాహాల అంటే స్వరాలు, అచ్చులు, హల్లులు అయోగవాహాలు. తెలుగులో అయితే 0, అరసున్న, విసర్గ ఎవరి దగ్గర పాత డిక్షనరీ ఉంటే మీకు అరసున్నకు సంబంధించిన శబ్దాలు ఉంటే కొంచెం అవి వెతికి రేపు పెట్టండి, చూస్తారు. ఒకప్పుడు అరసున్నాలను కూడా వాడారని. అరసున్నాలు ఏంటంటే అనుస్వారం, అనునాసికత వస్తుంది, అనుస్వారం రాదు. అక్కడ అనునాసికతను వాళ్ళ అరసున్నలో చూపించారు. తెలుగు అప్పుడు మా కాలంలో మేము చదివినప్పుడు 60లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ అరసున్న. ఆ తర్వాత వాళ్ళకి తెలుసా తెలియదా నాకు తెలియదు. 50లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటా. आचार्य महोदय आगतवान ना आगतवान सह. अब स्थानों के कहने के पश्चात दूसरे प्रकरण का आरंभ करते हैं. इसमें जैसी जैसी क्रिया से जिस जिस वर्ण का उच्चारण करना होता है उसका वर्णन है. परंतु यहाँ इतना अवश्य समझना है कि सब वर्णों के उच्चारण में जिह्वा मुख्य साधन है, क्योंकि उसके बिना किसी वर्ण का उच्चारण कभी नहीं हो सकता. దీంట్లో ఎన్ని అశుద్ధంగా ఉన్నాయంటే అంటే ప్రింటింగ్ చాలా అశుద్ధం. ఇప్పటి హిందీని బట్టి నేను చూపిస్తా. ఇక్కడ ఇస్మే అంటే సర్వనామాలతో విభక్తి ప్రత్యయాలు కలిసి ఉండాలి, అదొకటి తప్పు చేసింది వీళ్ళు. యహా అన్నప్పుడు ఇది చంద్రబిందు అంటే అనుస్వారం రావాలి అక్కడ, అదే తప్పు చేసిండ్రు, చాలా తప్పు చేసిండ్రు దీంట్లో. दूसरे प्रकरण का ఆరంభలో ఇప్పుడు వాళ్ళు పంచమాక్షరం పెట్టడం లేదు, ఆరంభ కర్తే హై. అయితే ఇప్పుడు మనం స్థానాలు, ఆ స్థానాలకు పోవడానికి ఒక వాహనం కావాలి కదా. రాఘవ గారు ఒక దగ్గర ఉన్నారు, లక్ష్మణరావు గారు ఒక దగ్గర ఉన్నారు, చంద్రకళ గారు ఒక దగ్గర ఉన్నారు, గంగా పార్వతి భగిని ఒక దగ్గర ఉన్నారు. వీళ్ళందరినీ టచ్ చేయడానికి ఒక సాధనం కావాలి కదా. యాత్ర మన నారాయణ గారు చేశారు కదా, ఓం గురు అందరి దగ్గర టచ్ చేసుకుంటూ వచ్చారు. అట్లా ఒక వాహనం కావాలి మరి కదా. ఆ వాహనం సాధనమే జిహ్వా. మీరందరూ స్థానాలు, రాఘవ గారు ఒక స్థానము, లక్ష్మణరావు గారు ఒక స్థానము, చంద్రకళ గారు ఒక స్థానము, చందన గారు ఒక స్థానము, రజనీ గారు ఒక స్థానము. మీ అందరినీ టచ్ చేయడానికి బెహెంజీ ఉంది. తదేవ ఒక్కొక్కళ్ళ దగ్గర పోయి ఒక్కొక్క రకంగా పలుకుతుంది శబ్దం. ఉసుస్కా వర్ణన హై అంటే వీటన్నిటికి సాధనం, ఇవి ఆ విధంగా ఉచ్చరించడానికి సాధనం ఏంటంటే అదే జిహ్వా సాధనం.
అది అన్నింటికి టచ్ చేస్తూ దాని ఆ స్థానానికి వెళ్ళి దాన్ని మెలుకొలుపుతుంది అన్నట్టు. మెలుకొలిపితే అది బయటకు వస్తుంది. क्योंकि इसके बिना किसी वर्ण का उच्चारण कभी नहीं हो सकता. నాలుక లేకుండా, నాలుక సహాయం లేకుండా మనం ఏ వర్ణాన్ని గాని ఏ ధ్వనిని గాని ఉచ్చరించలేము. అది మీకు తెలుసు, మన స్వీయ అనుభవం కూడా. చాలా మందికి ఆ నాలుక కదా జిఫ్య, ఇది అర్థమైపోయింది కదా, దాని గురించి ఇంకెక్కువ వర్ణన అవసరం లేదు కదా. జిఫ్య తాళవ్య మూర్ధన్య దంత్యానాం జిహ్వా కరణం. మరి వీటన్నిటికీ కరణం ఏంటి? జిహ్వా మూలము. జిహ్వా మూలం అంటే జిహ్వ ఎక్కడి నుంచి ప్రారంభమైందో, నాలుక ఎక్కడి నుంచి ప్రారంభమైందో అంటే కంఠము కొంచెం పై భాగం నుంచి జిహ్వ నాలుక స్టార్ట్ అవుతుంది. తాలు, తాలు అంటే జిహ్వా మూల్ తర్వాత వచ్చేది, దానికి జిహ్వా మూలికి పై భాగం, తర్వాత మూర్ధ తాలుకు పై భాగం, తర్వాత దంతాలు. ఇక్కడి వరకు వీటన్నింటికి జిహ్వనే ముఖ్య సాధనం, నాలుకనే ముఖ్య సాధనం. क्योंकि जिस जिस वर्ण का जो जो स्थान कहा है उसमें जिह्वा लगाने ही से उनका ज्यो का त्यों, ఇక్కడ ज्यो, ఇక్కడ చూడండి ज्यो అనుస్వార్, ज्यो జోకా త్యో అని చదువుతారు. అది జ్యో అని ముక్కుతో ఎందుకు పలకాలి? జోకా త్యో అంటే ఏమైంది అనుకొని ఈ రోజుల్లో ఏం చదువుతారు? జోకా త్యో, ज्योका त्यों उच्चारण होता। यह सामान्य सूत्र है, इसका विशेष विधान आगे कहते हैं. ఇది సామాన్య సూత్రము, దీనికి విశేషంగా తర్వాత తృతీయ ప్రకరణం చతుర్థ ప్రకరణంలో చెప్పబడుతుంది. ఇప్పుడు నాలుక గొంతు కన్నా కొంచెం ముందు నుండి ప్రారంభం అవుతుంది. పైన నిర్మాణం అక్కడి నుండే నాలుక. ఇప్పుడు ఈ శాస్త్రం, శరీర శాస్త్రం చదివే వాళ్ళకి తెలుస్తుంది. నా గొంతుకు టచ్ కాదు కదా వచ్చింది. అయితే పై భాగం ఇప్పుడు మూర్ధన్యము అంటారు కదా, అది రెండు స్థానాలు పైన మూర్ధన్యాలు రెండు ఉంటాయి పైన. తాళవ్యము ఇప్పుడు కంఠము పై భాగం నుంచి జిహ్వా మూలం స్టార్ట్ అవుతాయి. అంటే జిహ్వా మూలం ఏంటంటే నాలుక మొదటి భాగం. మూలం అంటే ఇప్పుడు దంత మూలం ఏంటి? చిగురు. దంత మూలం అంటే దంతము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిగురు నుండి కదా. అట్లా జిహ్వా మూలం అంటే ఏంటి? నాలుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నాలుక ఇప్పుడు అగ్రభాగం నుంచి కాదు కదా స్టార్ట్, ఇక్కడ నుంచి పుట్టదు కదా నాలుక. జిహ్వా మూలం అంటే కంఠంకు కొంచెం పై భాగం. అయితే ఇప్పుడు పైన బహింజి పైన మనకు తలుగుతుంది కదా, దాన్ని తగిలేది అగ్రభాగం. తగిలేది అగ్రభాగం, తగిలేది. ఇప్పుడు నాలుక చివర ఉంది చూడండి, అది తగులుతుంది. అర్థమైందా? అది టచ్ అవుతుంది. ఇప్పుడు మూర్ధకి గాని తాలుకు గాని దాని కంటే ముందుకు దానికంతా ఈ చివరి భాగం ఉంది కదా, దీన్ని అగ్రభాగం. అది మూలం అంటే స్టార్ట్ అయింది, ఇది అగ్రం అంటే కనిపించేది. నాలుకది అగ్రము అగ్రము రెండు గుర్తు అయినాయి. అట్లా అంటే స్టార్ట్, అవి అర్థమైనాయి. మూలం అర్థమైంది, ఈ అగ్రభాగం ఇక్కడ కొన్నది అర్థమైంది. కానీ పైన కూడా తాళవ్యము మూర్ధన్యము రెండు పై భాగాలనే అంటమా? పై భాగాలు కిందికి రావాలి, పైకి. ఇప్పుడు దాన్ని ఏమంటారు? అంగిఠి అంటారా? అంగిఠి పైన నోట్లో పై భాగం అమ్మ, పై దవడ, పై దవడ అంగిలి అంటామే. దాన్ని ఏమో అంగిటి ఏదో అంటారు, అంగిలి. అంగిలి అంగిలి. అయితే అక్కడ పైన భాగాలను కూడా రెండు పేర్లు ఉన్నాయి, ఆ తాళవ్యం ఒకటి, మూర్ధన్యం ఒకటి. తాలు అంటే మనము ఈ చ పలికేది తాలు, దాని పైన టా పలుకుతాం కదా, రి రిషి రి రా పలికేది మూర్ధ. ఓకేనా? ఓకే. ఉనికి ఉచ్చారణమే జిహ్వా ముఖ్య సాధన है. మరి ఇవన్నీ ఉచ్చరించడానికి ఏంటి? జిహ్వా मुख्य साधन. क्योंकि जिस जिस वर्ण का जो जो स्थान कहा है उसमें जिह्वा लगाने ही से उनका ज्यों का त्यों उच्चारण होता है.
ఎందుకు అంటే ఈ స్థానాలను ఆ జిహ్వ టచ్ అంటే దాన్ని తాకితేనే సరి అయిన ఉచ్చారణ జరుగుతుంది. यह सामान्य सूत्र है, इसका विशेष विधान आगे कहते हैं. ఇది సామాన్య సూత్రం. अग्रे गच्छामः महोदय, भ्राता राघव महोदय, अग्रे गच्छामः. भवान् नास्ति तत्र? नमस्ते, अस्ति माताजी, अस्मि अस्मि. जिह्वा मूलेन जिह्व्यानां तद्येषाम् अभ्यासं. जिह्वा मूलेन जिह्व्यानां, जिन वर्णों का जिह्वा मूल अभ्यास अर्थात उच्चारण स्थान है. ఉన్నాయి కదా ఇంతకుముందు మన జిహ్వా మూలి కూడా కొన్ని అక్షరాలు చదువుకున్నాం కదా. उन जिह्वा मूली वर्णों का जिह्वा मूल से स्पर्श करके, స్పర్శ అంటే టచ్ చేస్తూ ఉచ్చారణ करना चाहिए. ఇదంతా ఈ విధానంలో చెప్పి జిహ్వోపాగ్రేణ మూర్ధన్యానాం. మరి అగ్రభాగం నాలుక అగ్రభాగం ఉంది కదా మనకు కనిపించే అగ్రభాగము. జిన్ वर्णों का मूर्धा स्थान कहा है అంటే ఏ వర్ణాలకు మూర్ధ ఉందో దాన్ని జిహ్వ అగ్రభాగం అంటే మనకు కనిపించే ఏ స్థానం ఉంది కదా నాలుక చివరి భాగము, उनका उच्चारण जिह्वा के ऊपर के लग अग्रभाग से పై భాగము. ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది చంద్రకళా భగిని, ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది పై భాగము జిహ్వకే ఊపర్లే అగ్రభాగ్ సే అంటే పై భాగం మూర్ధకు స్పర్శించాలి, మూర్ధను స్పర్శించాలి. అవగతం? శంకా లక్ష్మణ్ రావు మహోదయ. మాతాజీ మూర్ధాలో కూడా మూర్ధ వెళ్ళి అక్కడ పైన టచ్ అవుతుంది మూర్ధ రావాలంటే ఆ పదం పలకాలంటే. అవును, మూర్ధ టచ్ అయితేనే. ఇప్పుడు స్పర్శ అంటే ఏంటి? అది టచ్ కావాలి, నాలుక అనేది టచ్ అవ్వాలి. టచ్ కాకపోతే అది అంతే. ఇప్పుడు మౌన ధారణ చేస్తే నాలుక దగ్గర ఉంటది. నాలుక కేవలము అంటే రుచి చూడడానికి కాదు, నాలుక ఉచ్చారణకు ఒక సాధనం. కేవలం రుచి కొరకే అనుకుంటాం కానీ అందుకే ఈ నాలుకకు చాలా ప్రాధాన్యత ఉంది. నాలుకను అదుపులో పెట్టుకోండి అంటారు. నాలుకను అదుపులో పెట్టుకోవాలంటే మనసును అదుపులో పెట్టుకోవాలి, ఆ తర్వాత నాలుక. నాలుక చకచకా మాట్లాడేసేస్తుంటే కష్టం. जिन वर्णों का इसका अर्थ यह भी हो सकता है जिह्वा मूली वर्णों का जिह्वा मूल उच्चारण साधक उनके लिए ही चलो अभ्यास हो. अग्रे स्थापयति राघव महोदय पृष्ठ संख्या 15. पृष्ठ संख्या 15 स्थापयति. आं माताजी स्थापयामि. आं माताजी स्थापयामि. यदा पर्यन्तं स्थापयति राघव महोदय तदा पर्यन्तं शंका अस्ति चेत् पृच्छन्तु. నిన్నటి వరకు మనం స్థానాలు తెలుసుకున్నాము. ఈ రోజు నేను తెలుగులో కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హిందీలో చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్నటి వరకు స్థానాలను తెలుసుకున్నాము, ఏవి ఎక్కడ ఉన్నాయి. మరి వాటన్నిటిని కలవాలి కదా, వాటన్నిటిని కలవడానికి వాటన్నింటిని టచ్ చేయడానికి సాధనం ఏంటి? నాలుక, జిహ్వా. అయితే మూలం అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఆరంభం నుండి మూలము. అర్థమైందా? తర్వాతది కించిత్ అధః కరోతు. जिह्वाग्राधः करणं वा जिह्वाग्राधः जिह्वाग्र अधः करणं वा. కొంతమంది ఏమంటుండ్రు इनके उच्चारण में दूसरा पक्ष यह भी है कि जिह्वाग्र के अधो भाग से मूर्धा को स्पर्श करके उच्चारण. ఎప్పుడు కొన్ని శబ్దాలు ఇప్పుడు అళా అళా అన్నప్పుడు మీరు అళా అని చూడండి. అళా అళా అన్నప్పుడు నాలుక ఇక ఇక్కడ నేను ఇది అయిపోయిన తర్వాత నాది ఉచ్చరించి అళా అన్నప్పుడు ఏమైతుంది? కింది భాగం కూడా టచ్ అవుతుంది, పై మూర్ధకి కింది భాగం కూడా టచ్ అవుతుంది. స్పష్టంగా తెలుస్తుంది కదా. అయితే కొంతమంది అంటున్నారంటే కొన్ని అక్షరాలకు మాత్రమే జిహ్వాగ్రేణ దంత్యానాం. అయితే దంతాలకు ఎక్కడ జిహ్వాగ్రం అంటే నాలుక చివరి భాగం టచ్. తా రా సారీ తా సా 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 ధా దా అన్ని పళ్ళు తగులుతున్నాయి.
ఈ పళ్ళకి ఏ భాగం తగులుతుంది? జిహ్వాగ్రం అంటే జిహ్వాగ్రం. నాలుక చివరి మూలం కాకుండా నాలుక చివరి భాగం. इत्येतदंतःकरणम इस प्रकार से मुख के भीतर स्थानों में वर्णों की उच्चारण क्रिया जाननी चाहिए. ఈ విధంగా జిహ్వ కరణం జిహ్వ ఏదైతే సాధనం ఉందో దేనికి ఏ స్థానానికి ఎలా టచ్ అవుతుందో తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఇది ద్వితీయ ప్రకరణం. ద్వితీయ ప్రకరణంలో మొదటి ప్రకరణంలో ఏం చెప్పాడు? స్థానాలు మొత్తం సమస్త వర్ణ త్రిషష్టి అంటే త్రిషష్టి వర్ణాల స్థానాలు చెప్పి మరి ఆ స్థానాలను దేనితో మనము వాటిని తట్టి లేపాలంటే దానికి ఒక సాధనం ఇస్తున్నాము. మీరు అందరినీ స్కూల్ బస్ లో ఎక్కించుకున్నట్టు విద్యార్థులను అందరినీ ఎక్కించుకొని అందరి దగ్గరకు వెళ్ళేసి చెప్పిరండి అని ఒక వాహనం పంపిండి. అదే వాహనం నాలుక కదా. అథ తృతీయం ప్రకరణం అగ్రే ఉపరి కరోతు మహోదయ. అథ తృతీయం ప్రకరణం. ఇప్పుడు సాధనమైంది, స్థానాలైనవి, దానికి ఒక డ్రైవర్ కావాలి కదా. డ్రైవర్ కావాలన్నా వద్దా? వచ్చింది, స్థానాలు వచ్చినాయి. ఒకరు మా నిజామాబాద్ లో అయితే ఒకరు గాజులపేట, ఒకరు గోల్ హనుమాన్, ఒకరు అదేంటి గంగాస్థాన్, ఒకరు ఆర్యనగర్, అట్లా రకరకాలు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకురావడానికి వాహనం ఒకటి సిద్ధం చేసింది. కానీ దాన్ని నడిపించి ఒక డ్రైవర్ కావాలి కదా కదా. అయితే దాని గురించి ఇప్పుడు అథ తృతీయం ప్రకరణం. అందుకే వ్యాకరణం కూడా చాలా మన కథల్లాగా చాలా రోచకంగా ఉంటది. మనం ఏమనుకుంటామంటే వ్యాకరణం అంటే ఏమో. अब स्थान और करण के कहने के पश्चात तीसरे प्रकरण का किया जाता है. इसमें आभ्यंतर प्रयत्नों का वर्णन किया है. లోపల ఆభ్యంతరం అంటే లోపల అమ్మ ప్రొద్దున లేచి వాళ్ళకి స్నానం పోసి తల దువ్వి డ్రెస్ చేసి పుస్తకాలు తయారు చేసి అన్ని పంపిస్తుంది. లోపల ప్రయత్నం కావాలి, బయట డ్రైవర్ వచ్చి తీసుకుపోవాలి. అక్కడ పాఠాలు చెప్పే స్కూల్ వరకు తీసుకుపోవాలంటే ఇద్దరు ప్రయత్నం కావాలి. ఆభ్యంతర ప్రయత్నం అంటే లోపలి ప్రయత్నం, బాహ్య ప్రయత్నం అంటే బయట ప్రయత్నం. అయితే లోపల ఏంటి బయట ఏంటి ఇక్కడ సూత్రాలు చెప్పబడ్డాయి. ప్రయత్నోపి ద్వివిధః. ప్రయత్నాలు కూడా రెండు రకాలు. ఆభ్యంతరో బాహ్యశ్చ. ఆభ్యంతర ఔర్ బాహ్య. ఆభ్యంతరం అంటే లోపల, ఆభ్యంతరం అంటే ఏంటి లోపల. आभ्यंतर प्राणायामम ఉంటది కదా, आभ्यंतर तावत. इन दोनों में से प्रथम आभ्यंतर प्रयत्नों को कहते हैं. మొదటిగా లోపలి ప్రయత్నాలు. మరి వాళ్ళని సిద్ధం చేయకపోతే అట్లా చిప్పిరిగా పుస్తకాలు లేక ఏ సిద్ధం లేకుండా తీసుకుపోలేడు కదా. ఉన్న అమ్మ సిద్ధం చేయాలి. అలా ఆభ్యంతర ప్రయత్నాల దగ్గరకు వెళ్దాం. స్పృష్టకరణాః స్పర్శాః. స్పృష్టకరణాః అంటే స్పష్టంగా. స్పృష్టకరణాః స్పర్శాః. स्पृष्टकरणाः स्पर्शः. ककार से लेकर मकार पर्यंत 25 वर्णों का कवर्ग चवर्ग टवर्ग तवर्ग पवर्ग वर्णों का स्पृष्ट प्रयत्न है. अर्थात जिह्वा से स्व स्थानों में स्पर्श करके इन वर्णों का उच्चारण करना शुद्ध है. अग्रे गच्छामः. पृष्ठ संख्या 16 भवति. अग्रे गच्छामः. राघव महोदय अन्य पृष्ठं स्थापयतु. మాతాజీ డౌన్లోడ్ కరోమి. మొదటిగా ఏమంటుండే స్పష్టంగా ఉచ్చారణలో స్పష్టంగా ఒక్కొక్క వర్ణానికి కరణంతో టచ్ చేస్తూ ఆభ్యంతరం అంటే లోపల ప్రయత్నం చేయమంటారు. స్పష్ట ఉచ్చారణ స్పష్టంగా అంటే వాటిని స్పృశించాలి. ఈ 5 కవర్గము చెవర్గము టవర్గము తవర్గము పవర్గం. వీటి ఉచ్చారణ క ఖ గ ఘ ङ చ ఛ జ ఝ ఞ. నాలుక క అన్నప్పుడు కంఠానికి తాకాలి. ఘ అయితే మహాప్రాణం అల్ప ప్రాణం కూడా గురించి చెప్తారు. తర్వాత ఈష స్పష్టకరణాః అంతస్థాః అంటే స్పృశించినట్టు. ర య ల వ స్పృశించే వాటికేమో స్పష్టంగా అంటే
సమయం తీసుకొని దీనికి थोड़े స్పర్శ करके స్పర్శం సంపూర్ణం చేయాల్సిన అవసరం లేదు. య ర ర ర, ల, ల వ. ల వ చేసి చేయనట్టుగా అట్లా టచ్ చేసి టచ్ మీ నాట్ అంటారా, టచ్ చేసి చేయనట్టుగా. ఈషద్ వివృతకరణ ఊష్మాణ అంటే కొంచెం విప్పారాలి. ఇట్లా షా అన్నప్పుడు యా అన్నప్పుడు ఇట్లా అంత విప్పాల్సిన అవసరం లేదు. షా షా సా నోరు విప్పుతున్నాం. వివృతం అయితే నోరు విప్పారుతుంది. షా షా సా హా హా. మీరు యా పలికి చూడండి, మీరు యా పలికి చూడండి, షా పలికి చూడండి. యా యా అన్నప్పుడు యా యా షా లోపలే పలుకుతున్నవి అంతస్తాలు, ఊష్మాలేమో బయటికి నోరు బయటకు నోరు విప్పుతున్నాం. నోరు విప్పుతున్నాము. కొంతమంది ఏమంటుండ్రు, इसमें दूसरा पक्ष यह भी है कि स्व स्व स्थान को जीभ से स्पर्श के बिना भी इनका उच्चारण करना शुद्ध है.